శిష్యులందరూ ఎలా ఉన్నారంటే యేసుక్రీస్తుని అమ్మడించారు, యేసుక్రీస్తుతో తిరిగారు, అన్ని అద్భుత కార్యాలు చూశారు. కానీ వారికి ఏమి లేదంటే పరిశుద్ధాత్మ లేదు. అప్పుడు వారు ఏం చేశారంటే కొన్నాళ్ళు దేవుని అమ్మడి తిరిగారు, అన్ని చేశారు. కానీ దేవుడిని లాస్ట్ సిల్వర్ టైంలో వాళ్ళు ఏం చేశారంటే పారిపోయారు. పేతురు ఒక మాట అంటాడు, అయ్యా నిన్నెవరైనా చంపాలని వస్తే నన్ను చంపుతానని నేను నీ ప్రాణం అడ్డు పెడతానని అన్నాడు. అలాంటి పేతురే కోడి కూయక ముందే 3 సార్లు పంపుతాడు. ఎవరో నాకు తెలియదు అంటాడు. చూడండి, యేసుక్రీస్తు ఉంటే అంత తిరిగి అంత చేసి నువ్వు ఎవరో నాకు తెలియదంటే ఎంత బాధ. ఆ మాట నుంచి వెంటనే కూడా చాలా బాధ. వీళ్ళందరూ భయపడిపోతున్నారు, అమ్మో ఏమి జరుగుతుందో అని అందరూ ఒక భయవంతులతో భయపడిపోతూ ఆ ప్రాంతంలో గచ్చగత వణుకుతున్నారు. ఆ యొక్క గదులు ఎలాగే కూర్చుని ఉన్నారు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు అంటాడు, నేను వెళ్ళకపోతే మీకు ఆదరణకర్త రాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నాకు గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నువ్వు ఎన్నాళ్ళు చర్చకు వచ్చినా, ఎన్ని కానుకలు వచ్చినా, ఎంత అర్పణ చేసినా ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. అంటే మనమందరం ఏమేం చేయాలంటే పరిశుద్ధాత్మ కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కృపవరంతో నింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా అన్ని భాషలు మాట్లాడే కృపవరం అడగాలి అని దేవుడు ఒక సమయంలో అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడు. ఆ మాట ఎందుకు అన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మను అడగమని ఇచ్చాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అప్పుడు దాకా కూడా శిష్యులు ఆయన అప్పుడే తిరిగారు, అన్ని చేశారు, కానీ భయపడి ఎనికిపోయారు, పారిపోయారు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ పొందుకున్నారో ఒక్కొక్కరు ఒక బలమైన సాధన నడపడారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు ఎందుకు పడబడలేదు, తర్వాత ఎందుకు పడబడ్డారంటే ఒకటే కారణం, పరిశుద్ధాత్మ లేదు. అప్పుడు కూడా దేవుడు పక్కన ఉండే కాబట్టి వాళ్ళు ఎవరు కూడా అంతగా ఎదిగింది లేదు. వారి యొక్క జీవితాలు ఎంత కూడా ఎనికి తిరిగి చూడిపోయాయి, వెనక్కి పడి పడిపోయాయి. ఒక లోతు బలిలాగా ఏదో వస్తున్నారు పోతున్నారు అంటే కానీ వారి జీవితం ఏదంటే ఒక తెగింపు లేదు, ఒక ధైర్యం లేదు వాళ్ళకి. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయారు అప్పుడు వాళ్ళు పరిశుద్ధత గురించి ఇలాగే మనలాగే ఒక గదిలో కూర్చొని పరిశుద్ధత గురించి మొరపెట్టినప్పుడు ఆయన ఆత్మ దిగించి ఆయన విభాగించి 4 విభాగించి అందరికి వాక్శక్తినిచ్చాడు.